బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. దేవుని వాగ్దానాన్ని చదువుకొని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. కీర్తనలో 35వ కీర్తన 27వ వచనాన్ని చదువుతున్నాను. తన సేవకుని క్షేమము చూచి ఆనందించి యెహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురుగాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది, తన సేవకుని క్షేమము చూసి దేవుడంట ఆనందిస్తాడంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంటే క్షేమముగా నీవు ఉండాలి, క్షేమము కలిగి నీవు జీవించాలి. క్షేమం అనేది నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు అనుభవించినప్పుడు దేవుడు ఆనందిస్తాడంట, సంతోషిస్తాడంట. అవును, మనం ఆరాధిస్తున్న దేవుడు క్షేమాన్ని ఇచ్చే దేవుడు. అందుకే దావీదు ఏమంటాడంటే, నా వెంట కృపా క్షేమము నా వెంట వచ్చును అంటాడు. నా వెంట దరిద్రము, నా వెంట శాపము, నా వెంట పాపము రాదు. ఎందుకంటే నా దేవుడు నాకు ఎప్పుడు కూడా క్షేమాన్ని ఇచ్చేవాడు. నా ప్రయాణంలో కానివ్వండి, నా కుటుంబంలో, నా జీవితంలో, నా పిల్లల విషయంలో, ప్రతి విషయంలో కూడా నా దేవుడు నాకు క్షేమాన్ని ఇచ్చేవాడు అని దావీదు గుర్తెరిగి దావీదు ఏమంటాడంటే, కృపాక్షేమం నా వెంట వచ్చును అంటున్నాడు. అందుకే 35వ కీర్తనలో దేవుని బిడ్డలారా 27వ వచనంలో ఈ దేవుడంట తన సేవకుని క్షేమము చూసి ఆనందించేవాడంట. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. క్షేమ స్థితిలో ప్రభువు నిన్ను ఉంచిపోతున్నాడు. క్షామకాలం నుండి, కష్టములో నుండి, వేదనకరమైన పరిస్థితులన్నిటిలో నుండి ప్రభువు నిన్ను విడిపించి నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, వస్తున్నప్పుడు నీకు ప్రతి విషయంలో కూడా ఆయన క్షేమాన్ని దయచేయబోతున్నాడు. నువ్వు క్షేమంగా ఉండబోతున్నావు. నువ్వు క్షేమంగా ప్రతిదీ, అంటే నీ క్షేమాన్ని దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు కాపాడబడబోతున్నావు. అందుకే అక్కడ నువ్వు క్షేమంగా ఉండుట దేవుడు చూసినప్పుడు ఆయన ఆనందిస్తాడంట. దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషులు చూడండి, క్షేమంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, ఆశీర్వాదకరంగా ఉన్నా, ఒక మంచి స్థితిలో ఉంటే మన క్షేమాన్ని చూచి ఓర్చుకోలేని వారి లోకంలో మనుషులు ఉంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. నీకు క్షేమాన్ని ఇస్తాడు. నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తాడంట. ఈరోజు దేవుని బిడ్డ, ఆయన నీకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు క్షేమంగా ఉండబోతున్నావు. నిన్ను బట్టి ఆయన ఆనందించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, అపవాది ఎలాంటి వాడంటే, నువ్వు క్షేమంగా ఉండొద్దు, నీ జీవితం పాడైపోవాలి, నువ్వు క్షామకాలమున ఉండాలి, శ్రమను అనుభవించాలి, నువ్వు వ్యాధిగ్రస్తుడుగా ఉండాలి, నువ్వు మరణం పొందాలి అని అపవాది ఆలోచిస్తాడు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, ప్రతి నిత్యము కూడా ఆయన నీకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాట విశ్వసించి ప్రభుని స్తుతించండి. దేవుని క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన నీకు దేవుడిచ్చిన క్షేమాన్ని ప్రభువు చూచినప్పుడు ఆనందించబోతున్నాడు. కాబట్టి ఈ మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో, నా దేవుడు నాకు క్షేమాన్ని ఇస్తాడు, నా దేవుడు నేను వెళ్ళే ప్రయాణంలో క్షేమాన్ని ఇస్తాడు, నా ప్రతి విషయంలో నాకు క్షేమము కలుగుతుంది అని ఆ రోజు దావీదులాగా ఈరోజు నీ బిడ్డలు నమ్ముతుండగా, తండ్రి వారి కుటుంబాల్లో, వారి పిల్లల విషయంలో, వారి విషయంలో తండ్రి క్షేమము కలుగునుగాక. ఆ క్షేమం మీరు చూచినప్పుడు ఆనందము నాయన మీరు పొందుతారని నీ వాక్యం ద్వారా మాట్లాడారు. మీకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రతి ఒక్కరికి క్షేమాన్ని ఇచ్చి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.